మహాభారతం తరువాత శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వారకా నగరాన్ని కొద్ది రోజులలో ప్రళయం ముంచేస్తుందనే సమయంలో శ్రీకృష్ణుడు తన శక్తులను ఆయుధాలను విడిచి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అడవిలో తిరుగుతూ అలసిపోయి వచ్చి ఒక చెట్టు దగ్గర కాలు చాచుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక బోయవాడు ఒక జింక పిల్లను వేటాడుతూ దాని వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా జింకపిల్ల ఒక చెట్టు పొదలలోకి వెళ్ళిపోతుంది. చెట్టు చాటున దాగి ఉన్న జింక కాలును చూసి గురిపెట్టి తన బాణాన్ని వదులుతాడు. సరిగ్గా ఆ బాణం పాదాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆ వేటగాడు ఇవాళ మంచి ఆహారమే దొరికిందని ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ ఉంది జింకపిల్ల కాదు, శ్రీకృష్ణుడు. రక్తం స్రవిస్తున్న శ్రీకృష్ణుడు పాదం చూసి తాను బాణం గురిపెట్టింది జింకపిల్లకు కాదని అది శ్రీకృష్ణుడు పాదమని అర్థమవుతుంది ఆ వేటగాడికి. అసలు ఈ వేటగాడు ఎవరో తెలుసా? పూర్వజన్మలో వాలి అనే ఒక రాజు ఉండేవాడు. రామాయణంలో సుగ్రీవుడు వాలీకి యుద్ధం జరిగినప్పుడు సుగ్రీవుడి తరపున శ్రీరాముడు చెట్టుచాటు నుండి బాణం వదిలి వాలిని చంపేస్తాడు. రాముడు విష్ణుమూర్తి అవతారంలో 7వ అవతారం. ఆ జన్మలో చేసిన కర్మల ఫలితంగా విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడిని ఆ వాలి వేటగాడిగా పుట్టి ఆ వాలి వేటగాడై పుట్టి శ్రీకృష్ణుడి మరణానికి కారణమయ్యాడు. ఇలా పోయిన జన్మలలో కర్మలు ఈ జన్మలో శ్రీకృష్ణుడి మరణానికి కారణమయ్యాయి. పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడుతాయని ఈ సంఘటన తెలియజేస్తుంది. మంచి మనస్సుతో ఉండాలి, అందరికీ మంచే చేయాలి. మంచి చేయకపోయినా పర్వాలేదు గాని చెడు చేయకండి. రామాయణం తర్వాత మహాభారతం జరిగిందని ఈ సంఘటన తెలియజేస్తుంది. అందుకు మరో ఉదాహరణ ఏమిటంటే రామాయణం తరువాత హనుమంతుడు ద్వాపర యుగంలోని శ్రీరాముడిని కలుసుకుంటాడని అందుకు సంబంధించిన కథలు గాథలు మన పురాణాల్లో ఉన్నాయి. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.